హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న దేశం బల్గేరియా. ఇది మన ఛానల్లో 26వ దేశం. చాలామందికి దీని పేరు మాత్రమే తెలిసి ఉంటుంది, కానీ దాని గురించి ఆసక్తికరమైన విషయాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. బల్గేరియా ఇది యూరప్ ఖండంలో ఒక చిన్న అందమైన దేశం, కానీ దీని చరిత్ర, సంస్కృతి, ప్రకృతి ఇవన్నీ కలిపితే నిజంగా ఒక చిన్న రత్నం లాంటిది. సో ఈరోజు మనం బల్గేరియా దేశం గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ నో దిస్ వరల్డ్ ఇన్ తెలుగు. బల్గేరియా యూరోప్లో అత్యంత పురాతన దేశాల్లో ఒకటి. ఇది క్రీస్తు శకం 681లో ఏర్పడింది. అంటే దాదాపు 1300 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బల్గేరియా అనే ఈ దేశం పేరు అప్పుడు ఎప్పుడో ఏదైతే పేరు ఉందో ఇప్పటికీ అదే పేరుతో ఉంది. యూరప్లో పేరుని కొన్ని దేశాలకి మార్చరు. అలాగే ఈ బల్గేరియా దేశం పేరు కూడా 1681 సంవత్సరంలో ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటికి కూడా పేరు మార్చకుండా అలాగే ఉంది. బల్గేరియా దీని అధికారిక నామం రిపబ్లికా బల్గేరియా. ఇది ఆగ్నేయ యూరప్ ఖండంలో ఒక బాల్కన్ దేశం. ఈ దేశానికి ఉత్తరాన రొమానియా, పశ్చిమాన సెర్బియా, దక్షిణాన గ్రీస్, టర్కీ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. వింత విషయం ఏమిటంటే ఏ దేశాలైతే సరిహద్దులుగా ఉన్నాయో ఈ దేశాలు ఒకప్పుడు బల్గేరియా దేశాన్ని పాలించాయి. కానీ 1908లో బల్గేరియా పూర్తి స్వాతంత్రాన్ని దక్కించుకుంది. ఈ దేశపు తూర్పున బ్లాక్ సీ ఉంది. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 64.4 lakhs 2024 జనాభా లెక్కల ప్రకారం. ఇక్కడ 84% బల్గేరియన్స్, 9% టర్కిష్, 5% రొమానియన్స్, 2% అదర్స్ ఉంటారు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి బల్గేరియన్. ఇక్కడ 80% క్రిస్టియన్స్ ఉంటే 10% ముస్లిమ్స్ అండ్ 10% అదర్స్ ఉంటారు. బల్గేరియా కరెన్సీని లేవ్ అంటారు. బల్గేరియన్ లేవ్. ఒక బల్గేరియన్ లేవ్ వచ్చేసి 52 రూపీస్ 50 పైసా ఇన్ ఇండియన్ రూపీ. నౌ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ బల్గేరియా. బల్గేరియాను ల్యాండ్ ఆఫ్ రోజెస్గా పిలుస్తారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ రోజ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అక్కడ వేలాది మంది రోజ్ పూలతో ఉత్సాహం జరుపుకుంటారు. ప్రపంచంలో సగం కంటే ఎక్కువ రోజ్ ఆయిల్ ఇక్కడే తయారవుతుంది. 70% రోజ్ ఆయిల్ ఇక్కడి నుంచే వేరే అదర్ కంట్రీస్కి సప్లై అవుతుంది. ఇంకా బల్గేరియా ప్రపంచానికి మరో చరిత్రగా ప్రత్యేక కానుక ఉంది, అదే యోగర్ట్, పెరుగు. ఇక్కడ ఉన్న లాక్టోబాసిల్లస్ బల్గేరియస్ అనే బ్యాక్టీరియా వలన యోగర్ట్ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ఇక్కడి ప్రజలు సంగీతం, నృత్యం మరియు ఫోక్ ఆర్ట్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వారి జానపద పాటలు యునెస్కో మానవ వారసత్వ జాబితాలో కూడా చోటు సంపాదించాయి. బల్గేరియా దేశంలోని ఒక రాష్ట్రం స్టారా జగేరియా. ఇక్కడ ఎవ్రీ 3 years ఒకసారి బ్రైడ్ మార్కెట్ నిర్వహిస్తారు. అంటే ఆడవాళ్ళని అందంగా రెడీ చేసి తీసుకొచ్చి అమ్మేస్తారు. వాళ్ళ పేరెంట్సే ఇలా చేస్తూ ఉంటారు. అక్కడి సాంప్రదాయం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఫెస్టివల్లో ఆడవాళ్ళని మంచి అందంగా తయారు చేసి తీసుకొచ్చి వాళ్ళను అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనవచ్చు. ఇక్కడ చాలా వరకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నవారి సంఖ్య కంటే పెళ్లి చేసుకోకుండానే పెళ్లికి ముందే పిల్లల్ని కన్నవారి సంఖ్య చాలా ఎక్కువ. అండ్ ఈ దేశంలో కేవలం 30 ఫార్మసీలు మాత్రమే ఉన్నాయి. 64 లక్షల మంది నివసించే ఈ బల్గేరియా దేశంలో కేవలం 30 మెడికల్ షాప్సే ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా అయితే కనుక మెడికల్ షాప్ వెతుక్కోనికి చాలా టైం పడుతుందంట. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బల్గేరియాలో అవును అని తల ఊపితే కాదు అని అర్థం, కాదు అని తల ఊపితే అవును అని అర్థం. బల్గేరియా దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి సోఫియా. ఈ సోఫియా సిటీ బల్గేరియా దేశం మొత్తంలోనే వెరీ బిగ్ సిటీ. చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఈ సోఫియా సిటీ.
బల్గేరియా దేశంలో అతి పురాతనమైన బంగారం ఆభరణాలను కనుగొన్నారు. ఇక్కడ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అండ్ ఇది ఫ్రెండ్స్ బల్గేరియా దేశం గురించి మనకు తెలిసినవి. అండ్ ఈ చిన్నదైన చరిత్రలో పెద్ద స్థానం సంపాదించింది ఈ బల్గేరియా. సంస్కృతి, ప్రకృతి, ఆతిథ్యం ఇవన్నీ కలిపి బల్గేరియాను యూరోప్లో దాగిన మణిగా నిలబెట్టాయి. ఇలాంటి ఆసక్తికరమైన దేశాల గురించి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటే ఛానల్లో 195 కంట్రీస్ గురించి చెప్తున్నాను నేను. చాలా వరకు మనకి ఏదైనా కంట్రీ గురించి కావాలంటే మనం సెర్చ్ చేస్తుంటాం. సో మీరు కనుక నో దిస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక 195 అఫీషియల్గా ఉన్న కంట్రీస్ గురించి నేను చెప్తూ ఉంటాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ 27th country. Bye.